హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సెషన్. ఈరోజు మన సెషన్లో టాపిక్ ఏంటంటే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్ మేనేజర్ ఆర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆఫీసర్, పిఎం ఆర్ పిఎంఓ. సో ఈరోజు నేను ఒక 15+ పాయింట్స్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చెప్తాను. మీకు ఈజీగా అనిపించే 5 to 6 పాయింట్స్ చెక్ చేసుకొని నోట్ చేసుకోండి. సో ఈ 6 పాయింట్స్ కూడా ప్రాజెక్ట్ మేనేజర్ ఆర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆఫీసర్ ఇంటర్వ్యూకి కూడా సరిపోతుంది ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో ఫస్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే మేనేజ్మెంట్ ఆఫ్ ది ఓవరాల్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అండ్ డెలివరీ ఆఫ్ ఏ ప్రాజెక్ట్ అని చెప్పండి. సో మీనింగ్ ఏంటి? సో ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుండి క్లోజింగ్ వరకు, ఫ్రమ్ ఇనిషియేషన్ టు టిల్ క్లోజింగ్, ఐ కెన్ మేనేజ్ అండ్ మానిటర్ ఆల్ ద టాస్క్స్ అండ్ సబ్ టాస్క్ అని చెప్పండి. సో సెకండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇస్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ది రిసోర్సెస్. అంటే ఏంటి మీనింగ్? అసైనింగ్ ద పీపుల్ అండ్ టాస్క్స్ టు ది ప్రాజెక్ట్స్. ఏ ప్రాజెక్ట్లో అయితే రిక్వైర్మెంట్స్ ఉంటాయో, ఇట్ ఈస్ రిలేటెడ్ టు రిసోర్సెస్ అయితే రిసోర్సెస్, బడ్జెట్ అయితే బడ్జెట్, టూల్స్ అండ్ టెక్నాలజీస్ అయితే టూల్స్ అండ్ టెక్నాలజీస్ రిలేటెడ్ ఏ దాని మీద రిక్వైర్మెంట్స్ ఉంటుందో వీ విల్ క్రియేట్ ఏ ఆర్పిఎల్ఎన్స్. ఆర్పిఎల్ఎన్స్ అంటే రిసోర్స్ ప్లాన్స్ని మేము క్రియేట్ చేస్తాం అండ్ వీ కెన్ అలొకేట్ దట్ రిసోర్సెస్ టు ది యాక్టివ్ ప్రాజెక్ట్స్. ఏ ప్రాజెక్ట్స్ అయితే యాక్టివ్లో ఉన్నాయో దానికి అలొకేట్ చేస్తాం. This is the another roles and responsibility. సో నెక్స్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మేనేజ్మెంట్ ఆఫ్ ది రిపోర్టింగ్. అంటే ఏంటి? వీ విల్ షేర్ ద అప్డేట్స్ విత్ ద స్టేక్ హోల్డర్స్కి మేము అప్డేట్స్ ఇస్తాం. రిగార్డింగ్ దేని గురించి అంటే regarding the status of the project, means whether that project is in work in progress or that project is in still open or that project is in closed or not. ఇవన్నీ కూడా మేము అప్డేట్స్ ఇస్తాం. వీ విల్ ప్రిపేర్ ఏ ప్రాజెక్ట్ స్టేటస్ రిపోర్ట్ అని మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే మేనేజ్మెంట్ ఆఫ్ ఏ కాంప్లైన్స్ యాక్టివిటీస్. కాంప్లైన్స్ యాక్టివిటీస్ ఏంటంటే ప్రతి ప్రాజెక్ట్కి ఫ్రమ్ ఇనిషియేషన్ నుండి క్లోజింగ్ వరకు ప్రాజెక్ట్ ఫేసెస్ ఉంటాయి. సో అందులో టాస్క్స్, సబ్ టాస్క్స్ ఉంటాయి. కొన్ని టాస్క్కి, సబ్ టాస్క్కి కంప్లీట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రాజెక్ట్ మేనేజర్ కానీ, వాడి యొక్క లీడ్ ప్రాజెక్ట్ మేనేజర్ కానీ ఆర్ ప్రోగ్రామ్ మేనేజర్ కానీ అప్రూవల్ తీసుకోవాలి. ఈ టాస్క్ కంప్లీట్ అయిపోయింది విత్ ఇన్ టైం పీరియడ్, ఇఫ్ యు ఆర్ ఓకే విల్ గో ఫర్ ఏ నెక్స్ట్ టాస్క్ అని మీనింగ్. ఆ అప్రూవల్ సైన్ ఆఫ్ డాక్యుమెంట్ తీసుకొని ఆ ఈమెయిల్ అటాచ్మెంటు ఆ టాస్క్ కంప్లీట్ చేసేటప్పుడు మనం అటాచ్ చేస్తాం. సో మేనేజ్మెంట్ ఆఫ్ ది కాంప్లైన్స్ యాక్టివిటీ అంటే ఏంటంటే మనం వీ కెన్ వ్యాలిడేట్ ఇఫ్ ఆల్ ద సైన్ ఆఫ్ అగ్రిమెంట్ డాక్యుమెంట్స్ ఈజ్ అటాచ్డ్ ఇన్ టు ఆర్ నాట్. ఇఫ్ నాట్ దేర్ మీన్స్ వీ విల్ చెక్ విత్ ద పీపుల్ అండ్ వీ విల్ టేక్ దట్ డాక్యుమెంట్స్ అండ్ వీ విల్ అటాచ్ ద డాక్యుమెంట్స్ ఇన్ ది టూల్స్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే చేంజ్ మేనేజ్మెంట్ ఆర్ మేనేజ్మెంట్ ఆఫ్ ది చేంజెస్ ఇన్ ది ప్రాజెక్ట్ అని చెప్పండి. అంటే మీనింగ్ ఏంటి? సో వాట్ ఆర్ ద యాక్టివ్ ప్రాజెక్ట్స్ ప్రెసెంట్ ఇన్ అవర్ కంపెనీ? యాజ్ ఎ పిఎంఓ, యాజ్ ఎ పిఎం, ఐ విల్ చెక్ విత్ ద యాక్టివ్ ప్రాజెక్ట్ మేనేజర్స్ whether is there any requirement of changes in the project scope, budget or timeline అని అడుగుతాను. If the project manager said yes we need a change request for timeline or budget or scope అని మెన్షన్ చేస్తే we will raise the change request accordingly and after that once change request is approved we'll update the changes in the active projects అని మెన్షన్ చేస్తాం. అంటే ఏంటి? if the ప్రాజెక్ట్లోని ఏదైనా చేంజ్ రిక్వెస్ట్లో డేట్ ఎక్స్టెన్షన్ అయింది అంటే డేట్ అప్డేట్ చేస్తాం. లేదు బడ్జెట్ ఎడిషన్ జరిగిందంటే బడ్జెట్ యాడ్ చేస్తాం. లేదు బడ్జెట్ రిడక్షన్ జరిగిందంటే బడ్జెట్ డిక్రీజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మేనేజ్మెంట్ ఆఫ్ ఆల్ ద డాక్యుమెంటేషన్స్. అంటే ఏంటి? మెయింటైనింగ్ ఆఫ్ ది ఆల్ ప్రాజెక్ట్ రికార్డ్స్. సో ప్రతి ప్రాజెక్ట్ యొక్క డాక్యుమెంటేషన్ కూడా వీ విల్ స్టోర్ అండ్ రికార్డ్ చేస్తామని మీనింగ్. వేర్ వీ కెన్ రికార్డ్ అని అడిగినప్పుడు వీ విల్ రికార్డ్ ఇన్ ద షేర్ పాయింట్ అని మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఈజ్ ద మేనేజ్మెంట్ ఆర్ కమ్యూనికేషన్ ఆఫ్ ఏ స్టేక్ హోల్డర్స్ ఆర్ స్టేక్ హోల్డర్ కమ్యూనికేషన్ మేనేజ్మెంట్ అని మెన్షన్ చేయండి. అంటే ఏంటి? వీ విల్ సెండ్ వీక్లీ ఈమెయిల్ అప్డేట్స్ టు ది స్పాన్సర్స్ ఆర్ వీఆర్ కనెక్టింగ్ విత్ ద ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్ డైలీ అని మీనింగ్.
Next important roles and responsibilities is the management of the issue logs in all active projects. సో మనం ప్రతి ప్రాజెక్ట్స్లోని కూడా ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి అంటే we will raise the incidents accordingly అని మెన్షన్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఏంటంటే we will escalate the vendor delays to the senior management. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే మేనేజ్మెంట్ ఆఫ్ ది క్వాలిటీ అష్యూరెన్స్ ఆఫ్ ఆల్ యాక్టివ్ ప్రాజెక్ట్స్ అని మెన్షన్ చేయొచ్చు. సో అంటే ఏంటంటే వీ విల్ చెక్ ద పీడిఎఫ్ డెలివరబుల్స్ ఆఫ్ ది ఆల్ ప్రాజెక్ట్స్ వెదర్ ఇట్ మెట్స్ ద ప్రాజెక్ట్ స్టాండర్డ్స్ ఆర్ నాట్ అని మెన్షన్ చేయొచ్చు. అంటే ఏంటంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండింగ్ వరకు యాజ్ పర్ టైం లైన్ ఆ ప్రాజెక్ట్ టాస్క్స్ అన్నీ క్లోజ్ అవుతున్నాయో లేదో కూడా చెక్ చేసేదాన్ని క్వాలిటీ అష్యూరెన్స్ అని అంటారు. So next roles and responsibility is the giving the training sessions or the knowledge session to all the teams and the cross functional teams. So mana project lo gaani other cross functional projects lo gaani based on the project requirements we will educate the project management roles and responsibility activities. Next important రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే మేనేజ్మెంట్ ఆఫ్ ది బడ్జెట్ కంట్రోల్. అంటే ఏంటి, వీ కెన్ వ్యాలిడేట్ ఆల్ ద బడ్జెట్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ వెదర్ ఇట్ ఈస్ ఫుల్లీ యూటిలైజ్డ్ ఆర్ నాట్. అంటే ఏదైనా ప్రాజెక్టు ఒక 3 years ప్రాజెక్ట్ ఉంటే ఆ 3 years ప్రాజెక్ట్కి ఫస్ట్ ఇయర్ 10,000 అలొకేట్ చేస్తే వెదర్ జనవరి నుండి డిసెంబర్ వరకు ఆ 10,000 యూటిలైజ్ అయ్యిందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మానిటరింగ్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ స్టేటస్ రిపోర్ట్ అండ్ ఆల్సో ప్రోగ్రెస్ బడ్జెట్ రిపోర్ట్. ఎగ్జాంపుల్ ఏంటంటే రివ్యూ ద వీక్లీ స్టేటస్ రిపోర్ట్ అండ్ ఆల్సో బడ్జెట్ రిపోర్ట్స్ ఫర్ ఆల్ ద ప్రాజెక్ట్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ రోల్స్ ఏంటంటే మేనేజ్మెంట్ ఆఫ్ ది గవర్నెన్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్. అంటే ఏంటంటే వీ షుడ్ ఇన్వాల్వ్స్ అండ్ డిఫైన్స్ ద రూల్స్ అండ్ స్టాండర్డ్స్ ఫర్ ది ప్రాజెక్ట్స్. ఎగ్జాంపుల్ ఏంటంటే వీ విల్ క్రియేట్ ఏ ప్రాజెక్ట్ చార్టర్ టెంప్లెట్ ఫర్ ఆల్ ద టీమ్స్ అండ్ వీ విల్ షేర్ దట్ ప్రాజెక్ట్ చార్టర్ టు all the teams so that each and every team member can know the project details, scope, budget and timelines of the project and stakeholders involved in it. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో కొత్త టాపిక్స్ ఏం కావాలన్న ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే నెక్స్ట్ మనం అదే అప్డేట్ చేయొచ్చు అదే టాపిక్స్. అండ్ ప్లస్ మీరు ఏమైనా ఇంటర్వ్యూస్ అటెండ్ చేసేటప్పుడు మీరు ఏదైనా ఆన్సర్స్ కానీ చెప్పలేకపోయినా ఒక క్లయింట్స్ డిఫరెంట్గా ఇంటర్వ్యూస్ అడిగినా కూడా ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు నోట్ చేసుకొని కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే మన నెక్స్ట్ టాపిక్స్లోని అవన్నీ కూడా మనం కవర్ చేద్దాం. ఈ వీడియో వెరీ యూస్ఫుల్. సో మీరు అందరికీ కూడా షేర్ చేయండి సో దట్ జాబ్కి ఇంటర్వ్యూస్కి ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.